ప్రశ్నించాల్సింది, తిట్టాల్సింది వాళ్ళని కదా. వాళ్ళని తిట్టకుండా మాది అంటేనే ఆ పార్టీ వైఖరి ఏందో, ఆ పార్టీ విధానం ఏందో దాన్ని బట్టి అసలు కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ ఎక్కడిది, మేమంతా ఎక్కడిది, మనం ఎక్కడిది. కేసీఆర్ గారి గురించి మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారే లేని మనం ఎక్కడిది, మన తెలంగాణ ఎక్కడిది. అన్నిటికన్నా ముఖ్యంగా కేసీఆర్ గారిని మరమనిషిని మాట్లాడినటువంటి వాళ్ళకి నేను గుర్తు చేస్తాను. కేసీఆర్ ఎట్లా మరమనిషి అవుతాడు? 70 లక్షల పైచిలకు రైతుల కుటుంబాలకు 73,000 కోట్లు రైతు బంధు రూపం లేచినందుకు కేసీఆర్ మరమనిషి అవుతారా? 15 లక్షల ఆడబిడ్డల పెళ్లిళ్ళు చేసి కళ్యాణ లక్ష్మి కింద ₹1,00,000 ఇచ్చినందుకు కేసీఆర్ మరమనిషి అవుతారా? 15 లక్షల గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ కిట్ ఇచ్చి ఒక అన్నలాగా వాళ్ళని ఆదుకున్నందుకు కేసీఆర్ మరమనిషి అవుతారా? 4.5 లక్షల ఒంటరి మహిళలకు 200 ఉన్న పెన్షన్ 2,000 రూపాయలు చేసి వాళ్ళకి పెన్షన్ ఇచ్చినందుకు కేసీఆర్ మరమనిషి అవుతారా? లక్షలాది మంది అవ్వలకు తాతలకు 200 ఉన్న పెన్షను 2,000 రూపాయలు చేసి వాళ్ళ కన్న కొడుకులాగా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నందుకు కేసీఆర్ మరమనిషి అవుతారా? తెలంగాణ ఉద్యమంతోనే సంబంధం లేనటువంటి వ్యక్తి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గద్దె మీద కూర్చొని మొత్తం భూములు బుక్కబెట్టుకుంటా, తెలంగాణ నీళ్ళని వాళ్ళ గురువు చంద్రబాబు కోసం ఆంధ్రకు మలుపుకుంటా, తెలంగాణ మీద పెత్తనం చేసుకుంటా, తెలంగాణలో విపరీతమైనటువంటి అవినీతి చేసుకుంటూ, తెలంగాణ రైతులకు రైతు బంధు ఇవ్వకున్నా, తెలంగాణ మహిళలకు ఇచ్చినటువంటి 2,500 మాట మహాలక్ష్మి కింద అది చేయకున్నా, అదేవిధంగా నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఇవ్వకున్నా, తర్వాత అంటే ఏ ఒక్క వర్గానికి తెలంగాణలో ఏం చేయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో హృదయం ఉన్న మనిషి అవుతాడు. తెలంగాణ కోసం చావు నోట్లో తలబెట్టి తెలంగాణను తెచ్చిన కేసీఆర్ మరమనిషి అవుతాడా? తెలంగాణ కోసం అనునిత్యం తహతహలాడి తనలాడి తెలంగాణ కార్యక్రమాలు పెట్టి దేశానికి రోల్ మోడల్ లాగా తెలంగాణను తీర్చిదిద్దినందుకు కేసీఆర్ మరమనిషి అవుతాడు. ఎందుకు కేసీఆర్ మరమనిషి అవుతాడు? డెఫినెట్గా ఒక విషయం మాత్రం చెప్పదలుచుకుందాం. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ.